జ్యువెలరీస్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ 8 నుంచి 11th వరకు ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక ఏజ్ వచ్చినాక విమెన్లో ఆడవాళ్ళలో ఎక్కువగా కొంచెం దగ్గిన తుమ్మిన యూరిన్ పడిపోతూ ఉంటుందండి. భలే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బయటికి వెళ్ళినప్పుడు తుమ్మాలన్నా దగ్గాలన్నా చాలా ఇబ్బంది అనిపిస్తుందండి వాళ్ళకి. ఏమైనా ఇంటి చిట్కాలు, మీకు తెలిసిన చిట్కాలు ఏమన్నా ఉన్నాయా? వైద్యం అంటే మనం చెప్పుకోలేము, అది డాక్టర్స్ చెప్పాల్సిందే కదా. సో ఇంటి చిట్కాలు ఏమీ లేవు జయ దానికి. లేదండి, డెలివరీ తర్వాత, నడి వయసు తర్వాత మనకేంటంటే బ్లాడర్ మీద ఆ కంట్రోల్ తగ్గిపోతుంది. డెలివరీ తర్వాత కొంతమందిలో కనిపిస్తుంది. డాక్టర్లు ఏవో చెప్తారు, కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. అయితే హోమియోలో 100% దీనికి మందు ఉంది. ఓ ఓకే, 100% ఉంది. నేను ఎందుకంటే కొన్ని కేసులు నేను మా ఇంట్లో క్యూర్ అయినవి చూశాను కాబట్టి అంత ఖచ్చితంగా చెప్తాను. నేను అడుగుతాను ఇవన్నీ, ఇలాంటిది ఉంది ఒక డిస్కషను, దీనికి మందు ఉందా అంటే 100% ఏ హోమియో డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఈ సమస్య పెద్దవాళ్లలో కూడా తీరుతుంది. ఓ గ్రేట్, 100%. ఇది దాని ప్రమోషన్ కోసం చెప్పట్లేదమ్మా, ప్రజలకి ఉపయోగపడుతుంది, ఈ ప్రయత్నం చెయ్యొచ్చు. తప్పకుండా అండి. అయితే దీంతో పాటుగా మనం ఏంటంటే కొన్ని ఎక్సర్సైజులు చేయటం ప్రాక్టీస్ చేసుకోవాలి జయ. ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్ కెగెల్ ఎక్సర్సైజులు అంటారు వాటిని. అది ఏం లేదు, అదే మనకి యోగాలో కూడా మనకి త్రిబంధాలు ఇవి ప్రాణాయామం ఉందా, అదేం చేస్తారు, 3 బంధనాలు చేస్తారు. ఒకటేమో ఇది జాలంధర బంధ, ఇలా గడ్డం పెట్టేయటం. తర్వాత ఏమో ఓడ్యాన బంధ అంటారు, పొట్టని ఇట్లా లోపల లాగటం. మూల బంధ అంటే ఆ యానస్ని లోపలికి లాక్కోవటం. ఫ్రంట్ అండ్ బ్యాక్ పెల్విక్ మజిల్స్ని బలం లోపలికి బిగపట్టడం అన్నమాట. పట్టి బిగించడం, వదిలిపెట్టడం, మళ్ళీ బిగించడం, మళ్ళీ వదిలిపెట్టడం, మళ్ళీ దాన్ని ఆపటం. ఇది ఎంత బాగా పనిచేస్తుందో జయ. డెలివరీలో అప్పుడు కూడా, ప్రెగ్నెన్సీలో కూడా డాక్టర్లు సజెస్ట్ చేస్తారు ఈ ఎక్సర్సైజ్ చేయండి అని చెప్పి. అది నేర్చుకోవాలి. చిన్న ట్రిక్కే, చాలా సింపుల్గానే అయిపోతుంది. మనం ఇంటర్నెట్లో చూసినా కూడా అది ఎట్లా చేయాలో తెలుస్తుంది. ఇవి ఎంత బాగా పనిచేస్తాయంటే దానివల్ల ప్రెగ్నెన్సీలో వచ్చే కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు, ఈ ఫిషర్ ప్రాబ్లమ్స్ అవి తీరిపోతాయి. తర్వాత డెలివరీ తర్వాత కొంతమందికి లూజ్ అయిపోతుంది బాడీ, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏమో కొంచెం 50 ఏళ్ళు వచ్చేసరికి మెనోపాజ్లు అవి వచ్చేసరికల్లా ఆ కంట్రోల్ తప్పిపోతుంది. ఇవి ఎక్సర్సైజులు చేయాలంటే పెద్దవాళ్ళు చేయలేకపోతారు. అవి నుంచుని చేయొచ్చు, కూర్చుని చేయొచ్చు, పడుకుని చేయొచ్చు, 3 రకాలుగాను చేయొచ్చు. దానికి ఏం ప్రత్యేక సాధనాలు అవసరం లేదు, సిగ్గుపడాల్సిన పని కూడా లేదమ్మా. అవునవును, మనకు అవసరం కదా. ఎందుకంటే ఆడవాళ్ళ శరీరం రకరకాల పనుల కోసం పుట్టింది. మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ డెలివరీ మాత్రమే కాదు కదా, ఈ ప్రెగ్నెన్సీకి డెలివరీకి మూల కారణమైన పీరియడ్స్ని మనం 10-12వ ఏటి నుంచి మోస్తాం. అక్కడి నుంచి మొదలుపెట్టి 54 దాకా పడుతూనే ఉంటాం. అవును కదా. అవునవును, పై ఎన్ని రకాల ఇవి ఉన్నాయి, వ్యవహారాలు ఉన్నాయి మనకి ఇది అత్యంత అవసరమైనప్పుడు దాని మీద సిగ్గు మొహమాటం పడకూడదండి. అందుకే టాపిక్ తీసుకున్నాను, ఎందుకంటే అందరికీ తెలియాలి అనేసి. అవును, ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఇది నాకు అవసరం లేదు అని మానేయక్కర్లా. 50 క్రాస్ అయిన వాళ్ళకి అవసరం లేకపోయినా కూడా, అంటే యూరినేషన్ కంట్రోల్ లేకపోవటం వల్ల నాకేం లేదు అని అనుకున్నా కూడా ఈ ఎక్సర్సైజుల వల్ల మీకు కొంచెం లైఫ్ ఇంకా కాస్త బాగుంటుంది. ఇది మంచిది, వీటిని చేసుకోవచ్చు. ఇది చేయడానికి ఏ పెద్ద కష్టాలు చెప్పాక ఇన్స్ట్రుమెంట్స్, ప్రత్యేకమైన డ్రెస్సు, వస్త్రధారణ ఏం అక్కర్లా. మనం ఎలా ఉన్నామో అలాగే కూర్చొని నుంచొని పడుకొని చేసుకోవచ్చు. ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు కూడా కొంత కంట్రోల్ వస్తుంది లోపల, దానివల్ల ఇబ్బంది ఉండదు. అయితే ఇంకొంతమంది ఉంటారు పెద్దవాళ్ళు, వీళ్ళకి బట్టలు యూరిన్ పడిపోతుంది, ఇబ్బంది పడి ఎక్కడికి వెళ్ళరు. అవును. అయితే ఒక ఆవిడ నన్ను అడిగారు, డైపర్స్ వేసుకోవచ్చు, శుభ్రంగా వేసుకోవచ్చు, ఓ డైపర్ వేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళకి డైపర్లు దొరుకుతున్నాయి. అవును, శానిటరీ నాప్కిన్స్ని కూడా వాడుకోవచ్చమ్మా నిర్మోహమాటంగా. మీరు ఆ బాత్రూమ్కి వెళ్ళే లోపల అది మిమ్మల్ని కాపాడుతుంది కదా. మీకు చీరలు పాడవవు, మొహమాట వస్తుంది, నలుగురిలో సిగ్గుగా ఉంటుంది, చిన్నతనం దించుకుపోయిన ఫీలింగు, వెనకబడిపోయిన భావన, షై ఫీల్, ఆ ఫీలింగ్స్ ఏం పెట్టుకోవద్దు. ఎవరైనా సరే చక్కగా దీన్ని వాడుకోవచ్చు. అంటే బెడ్ రిడన్ వాళ్ళకే డైపర్లు అని అనుకోవద్దు. మామూలుగా ఉండే వాళ్ళకు కూడా ఇలా సడన్గా కొంచెం యూరిన్ లీక్ అయ్యే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ ఎక్సర్సైజులు చేస్తూనే బయటికి వెళ్ళినప్పుడు నాప్కిన్స్ని కానీ లేకపోతే డైపర్స్ని కానీ హాయిగా వాడుకోండి నిర్మోహమాటంగా.
టెక్నాలజీని వాడుకోవటమేనా? ఇప్పుడు మనకి బోల్డ్ అవకాశాలు వచ్చినాయి, వాటిని వాడుకోండి. పిల్లలు చెప్పినా కొంతమంది పెద్దవాళ్ళు వినరు, ఏమిటో సిగ్గుపడతారు. మీరు లోపల ఏం వేసుకున్నారు ఎవరు అడుగుతారమ్మా, అంతే చాదస్తం కాకపోతే. ఇప్పుడు వెళ్ళటం మానే కన్నా ఉన్నదాన్ని వాడుకుంటే ఇప్పుడు దేవాలయాలకు పాపం దేవాలయాలకు తిరగాలి, యాత్రలకు వెళ్ళాలి. ఈ సమస్యతోటి పాపం ఎక్కడికి వెళ్ళిపోయి ఇదో పెద్ద ప్రాబ్లం కాదు, అయినా కూడా ప్రాబ్లమే పాపం. ఆ ప్రాబ్లం తోటి గుళ్ళల్లోకి వెళ్ళరు, ఎవరిళ్ళకి పెళ్ళిళ్ళకి వెళ్ళడానికి సిగ్గుపడతారు. దేవాలయానికి వెళ్తే అమ్మో దేవాలయాన్ని అపవిత్రం అయిపోతుంది, ఈ భయం ఉంటుంది. అవునవును. అప్పుడు హాయిగా డైపర్ వాడుకోండి, ఏం మొహమాట పడద్దు. ఈ ఎక్సర్సైజుల్ని పిల్లలు ఎవరైనా సరే మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, అక్కయ్యలకు కానీ మగవాళ్ళకి కూడా వస్తాయి ఇవి. మగవాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళ సమస్యలు వేరు. మనం ఇది ఆడవాళ్ళ కోసమే చెప్తున్నాం. ఈ కేగల్ ఎక్సర్సైజుల్ని బయటికి తీసి అమ్మమ్మకో పెద్దమ్మకో అత్తయ్యకో నేర్పించండి, షూర్ చూపించండి. వాళ్ళతో పాటు మీరు కూడా చేసుకుంటే రేపు పొద్దున ఇలాంటి సమస్య ఇదని తెలుసు కదా మనకి, వాట్ ఈజ్ వాట్ అనేది మనకు అర్థమైతే అంతే కదా. అవునండి, దీనికి ఇది ప్రతిక్రియ అనేది మనకి తెలిసి ఉండాలి. సొల్యూషన్ అనేది తెలిసిపోతే దాన్ని చేసుకుంటాం. ఏ వయసు వాళ్ళైనా ఇవి చేయొచ్చు. ఓకే, బాగుందండి, చక్కగా చేయొచ్చు, చాలా బాగా యూజ్ అవుతాయి. ఎంత క్విక్గా డిఫరెన్స్ వచ్చేస్తుందో ఒక 4-5 రోజులకే మీలో తేడా మీకే తెలుస్తుంది తప్పకుండా. దాంతో పాటుగా మీకు కొంచెం సివియర్ ప్రాబ్లం కనుక ఉంటే తప్పకుండా ఒక డాక్టర్ సహాయం తీసుకోండి. ఇంగ్లీష్లో మెడిసిన్స్ ఏమి ఉండవమ్మా, దానికి ఎక్సర్సైజ్ చెప్తారు గ్యారెంటీగా. గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకో అప్పుడు వాళ్ళు ఫలానా ఎక్సర్సైజ్ చేయండి అమ్మా అని చెప్తారు. మెడిసిన్ కూడా కావాలి అంటే మనం హోమియో డాక్టర్ని కన్సల్ట్ చేయండి, తప్పకుండా ఆ సమస్య తీరిపోతుంది. ఇందులో మొహమాటము అవమానము పడద్దమ్మా, చాలా న్యాచురల్, అత్యంత సహజమైనది. రమ్మగారు, ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎంత నార్మల్ కదండి, అవును. బ్లీడింగ్ మామూలుగా పీరియడ్స్ బ్లీడింగ్ నార్మల్, అట్లానే తుమ్మిన యూరిన్ పాస్ అవటం కూడా అంతే నార్మల్ కింద తీసుకుంటే పెద్ద సమస్యగా అనిపించదు. పొట్ట మీద ప్రెషర్ పడంగానే మనకి ఇలా యూరిన్ పాస్ అవటం. పెద్దవాళ్ళు ఎంత నలిగిపోతారనండి, చెప్పుకోలేక సిగ్గుతోటి, పిల్లలతో చెప్పుకోలేరు, పోనీ కోడళ్ళుంటే ఎవరికి షేర్ చేయలేక, మీరు అన్నట్లు బయటికి వెళ్ళలేక భలే ఇబ్బంది పడతారండి. అవును, కానీ ఈ వీడియో ఒక సమాధానంగా ఉంటే బాగుంటుంది నాకు. ముందు అందరికీ పాస్ ఆన్ చేసుకోండి, దీన్ని బాగా అటు ఇటు పంపిస్తే స్ప్రెడ్ చేశారంటే వాళ్ళకి మీకు చెప్పక్కర్లేకుండానే వాళ్ళే ఆలోచన తెలుసుకుంటారు. పెద్దవాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అదే కదండి అంటున్నారు. రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.